ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం మానసరోవరం ధ్యానాశ్రమంలో మిన్నంటిన 11వ వార్షికోత్సవ వేడుకలు. హైదరాబాద్ లో మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ. ఏలూరు పట్టణంలో 108 మండల ధ్యాన యజ్ఞ కార్యక్రమాలు. నిర్దవోలు పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, తాడేపల్లిగూడెం విజయవాడ సమీపాన గల మానస సరోవరం ధ్యానాశ్రమంలో 11వ వార్షికోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు మానస రామిరెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడ్వకేట్ అండ్ లాఫర్ యోగా ట్రైనర్ వెంకట్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో వెంకట్ లాఫింగ్ విత్ బ్రెత్ మరియు యోగా ముద్రలతో ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఎలా పొందవచ్చో అందరి చేత చేయిస్తూ చక్కగా వివరణ అందించారు. అనంతరం గాన గంధర్వ పిప్పళ ప్రసాద్ రావు మరియు వారి సంగీతనాద బృందం గానామృతంతో గీతాలు ఆలపించి ధ్యానులను తన్మయత్వంలో ముంచెత్తారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంతో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తరువాత కార్యక్రమంలో భాగంగా ధ్యానం, సన్మాన వేడుకలు అద్భుతంగా నిర్వహించారు. సుమారు 400 మందికి పైగా మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. అరే అరే అరే, నా వారు ఎవ్వరు, మీ వారు ఎవ్వరు, ఎవ్వరికెవ్వరు ఈ లోకమందు. పరమ నమ్మమ్మది సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯು ಚಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ. ఏలూరు పట్టణం శ్రీరామ్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు మాస్టర్ శ్రీ లక్ష్మీ గృహంలో 108 మండల ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మరియు ధ్యానులుగా మారాలని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. 8వ మండల ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా సజ్జన సాంగత్యం మరియు ధ్యాన కార్యక్రమాల్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ వరలక్ష్మి మరియు టీం సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గారు ఆడవాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా విశేషం అనమాట. ఇంట్లో గిరిగీసుకొని అలా వంటింట్లోనే ఉండి మనం ఆ పనికే పరిమితం అయినవాళ్ళం. ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి ధ్యానం ఎప్పుడైతే చెప్పారో మరి ఆడవాళ్ళు కూడా ముందుకు వేయడం మొదలు పెట్టాము. అలా ఎగిరే పక్షిలా అయిపోతుందండి. అసలు ఎగిరే పక్షి ఎలా అయితే ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో అలా అంత స్వేచ్ఛగా మేము తిరగడం అనేది ఆనందపడుతుంది. ప్రతిరోజు ఆనందమే. ఎంత అద్భుతంగా వర్క్ చేస్తామంటే బయటికి వెళ్తున్నాం, ఆనందంతో చేస్తున్నామండి. ఏదో అంటే ఏ ఫలితం ఆశించకుండా మేము 4 నెలల నుంచి తిరుగుతున్నామంటే ఎంత దూరాలైనా అందరం వెళ్తున్నాం. కానీ ఎవరి దగ్గర కూడా 1 రూపాయి తీసుకోకుండా మరి ఏ ఫలితం ఆశించకుండా
ఆ గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో అందరికీ ధ్యానం చెప్పాలి, శాకాహారం గురించి పరిచయం చేయాలని ఒక లక్ష్య సాధనతోనే మేమందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. అందుకని ఇంత అద్భుతంగా చేయడం జరిగిందండి. అంటే నిస్వార్థంగా ఎప్పుడైతే విశ్వకార్యం కోసం మనం ముందడుగు వేసామో ఏ ఫలితం ఆశించకుండా అవన్నీ కూడా మనకి అన్నీ సమకూరిపోతాయండి. ఎందుకంటే మా స్వయ అనుభవం అనమాట. కలిసిపోయేదండి. అలాంటిది ఈ ధ్యానం వల్ల ఎంత పనైనా చేయగలుగుతున్నా, ఎంత ఓర్పుగా అసలు నాకు కూడా కోపం ఎక్కువ ఒకప్పుడు, కానీ ఇందులోకి వచ్చాక చాలా తగ్గింది. అట్లాగే మా వారు బాగుండిపోతే ఆపరేషన్ లేనికి ఆయనకి ఎంతో చంటి పిల్లోడు సేవ చేస్తున్నట్టు చేశాను. ఆ భగవంతుడే, ఆ విశ్వమే నాకు ఆ శక్తిని ఇచ్చిందనమాట. ఎక్కడికక్కడ ఆ భగవంతుడు మా వారికి అంత ఆరోగ్యాన్ని సెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఈ ధ్యాన సప్తాహాలు మొదలుపెట్టాక కూడా మా వారు ధ్యానం చేయటం మొదలుపెట్టారు. మా ఇంట్లో పెట్టాము సప్తాహం, అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆయనకి సంవత్సరం నుంచి యూరిన్ సంచి ఉంది. అది ఆటోమేటిక్గా శివశక్తి సర్వ గ్రూప్ అని ఉంది, అందులో జాయిన్ అయ్యాక ఆయన చెప్పే ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. మా వారు ఒకరోజు అడిగారు, నాకు చెప్పవా అని. ఆయన అడిగినప్పుడు నేనెందుకు మానాలి అని చెప్తాం మొదలుపెట్టానండి. అది చెప్తాం మొదలుపెట్టాక ఒక వారం రోజులకి ఆయనకి చాలా ఆనందంగా ఉందంట, నిద్ర పడుతుందంట. అలా చేస్తూ ఉన్నారు కంటిన్యూ. ఆ యూరిన్ ట్యూబ్ అండి దాని అంతా అదే ఊడిపోయింది. హైదరాబాద్ కొత్తపేట విజయపురి కాలనీలో మహాశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కర్తాల్ ట్రస్టీ కుకట్పల్లి లక్ష్మి మరియు పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ ప్రజలకు శాకాహారం ధ్యాన ప్రాముఖ్యతను వివరిస్తూ జీవహింస విడనాడాలి అని పిలుపునిచ్చారు. కరపత్రాలను పంచుతూ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో 177వ ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిడదవోలు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ నాగరామాదేవి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా మాస్టర్ రమేష్ వేణుగానామృతంతో ధ్యానులు ఎంతో చక్కగా ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 100 మందికి పైగా ధ్యానులు, జ్ఞానులు హాజరయ్యారు. అనేక ఊళ్ళ వాళ్ళు ఈ పిరమిడ్స్ ని పెట్టడానికి మాతో మాట్లాడుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంది. పత్రిజీ లాక్డౌన్ సందేశాలు పుస్తకాన్ని చదివారండి ఎవరైనా? పత్రిజీ లాక్డౌన్ సందేశాలు. ఇది లాక్డౌన్ కాలంలో పత్రి గారు హైదరాబాద్ బోరబండలోని మాస్టర్ సుజాత నర్సయ్య గృహంలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఇంటింటా ధ్యానం కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ కొత్త వారికి ధ్యాన పరిచయం చేశారు. ధ్యానము, శాకాహార విశిష్టతను అద్భుతంగా వివరించారు. అనంతరం ధ్యానులు తన ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు.
తర్వాత మాస్టర్స్ అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. ప్రేమనాథ్ ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చినాను. నేను ఈ సప్తాహంలో నాకు 3 సార్లు సార్ కనిపించారు, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. నాకు జలుబైట ఎక్కువ ఉండింది, ఈ ద్వారా తగ్గిపోయింది. దీని ద్వారా బాగా తగ్గిపోయింది. కర్ణాటక చిక్బళ్ళాపూర్ జిల్లా చింతామణి తాలూకా కైవార క్షేత్రంలో సద్గురు శ్రీ యోగి నారాయణి మఠంలో 3 రోజుల పాటు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్స్ శ్రీనివాస్ మరియు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు, బ్రహ్మ విద్వారిష్ట రాజలక్ష్మి దంపతులు హాజరయ్యారు. ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం హాజరైన ధ్యానులందరి చేత ఆనాపానాసతి ధ్యానం చేయించారు. తదుపరి ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. వనపర్తి పట్టణం మధుమోహన్ రెడ్డి గృహంలో 11 వారాల ధ్యాన ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 11వ వారంలో భాగంగా జ్ఞాన బోధకులుగా ఉమ్మడి జిల్లా సమన్వయ కమిటీ మెంబర్ డాక్టర్ రామకృష్ణ, రాములు, గణేష్ పాల్గొన్నారు. ధ్యానం, శాకాహార విశిష్టతను తెలియజేస్తూ సత్యం యొక్క గొప్పదనాన్ని వివరించారు. అది ఇంకా మంచిది కావాలంటే నీవు సాధన పెంచుకొని పక్క వాళ్ళకు సత్యాన్ని బోధించండి. సత్యం అంటే ఏంది? శాశ్వతం కానిది, విశ్వం ఉన్న రోజులు ఉండేదాన్ని సత్యము అంటాం. మన ఆత్మనే సత్యం. ఎప్పుడు ఉంటుంది ఆత్మ? మనం శరీరం పోతుంది. నెల్లూరు పట్టణంలో 7 రోజుల పాటు శ్రీ ధన్వంతరి మహా పిరమిడ్ 3వ వార్షికోత్సవ సంబరాలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీ శుక్రవారం నుండి 18వ తేదీ గురువారం వరకు జరగనుంది. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కొటాలలోని శ్రీ నారద తుంబుర సభా ప్రాంగణంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం 8 కార్యక్రమాన్ని పిరమిడ్ జేతవనం ధ్యాన ఆశ్రమం ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వ్యవసాయమే మన భవిష్యత్తు అనే దివ్య సంకల్పంతో జనవరి 13, 14, 15వ తేదీలలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాకాహార సద్భావన ర్యాలీ కూడా అద్భుతంగా నిర్వహించనున్నారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో మాతా స్వర్ణమాల పత్రి సాంగత్యంలో అన్నమయ్య జిల్లా కలికిరి కొటాలలోని పిరమిడ్ జేతవనంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. భూమండలమంతా పిరమిడ్ ఆధ్యాత్మిక వ్యవసాయంతో విరాజిల్లాలనే సత్సంకల్పంతో 2024 జనవరి 13, 14, 15 తేదీలలో అత్యంత ఘనంగా నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో భాగంగా అపురూప కార్యక్రమాలను వీక్షించే అద్భుత అవకాశం. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నేపథ్యంగా జరగనున్న ఈ కార్యక్రమాలలో భాగంగా అలరించే అద్భుత సంబరాలను చూసే మహదావకాశం. 3 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే ఈ కార్యక్రమాలలో భాగంగా సంగీతనాద ధ్యానం, మాతా స్వర్ణమాల పత్రి గారి సందేశం, బ్రహ్మర్షి డి గోపాల్ రెడ్డి గారిచే శ్రీమద్ భాగవతం, పైమా యువత కార్యక్రమాలు, సేద్ బాలకృష్ణ గారు వారి బృందంచే ఆధ్యాత్మిక వ్యవసాయం కొరకై సంకల్ప ధ్యానం,
సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మికవేత్తల సందేశాలు, సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు, అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో భోగి మంటలతో, సంక్రాంతి సంబరాలతో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగే ఆయా కార్యక్రమాలలో పాల్గొనే ఆత్మీయులందరికీ అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనండి. అంతులేని అనుభవాలను సొంతం చేసుకోండి. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: చిత్తూరు జిల్లా కాణిపాకం సిద్దంపల్లి శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. జనవరి 18 గురువారం నుండి 24 బుధవారం వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 19వ తేదీ శుక్రవారం నుండి 21వ తేదీ ఆదివారం వరకు మౌన ధ్యానం కూడా నిర్వహించనున్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.